హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే తురుముకున్న పన్నీర్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్నది యాడ్ చేసుకున్నాను. అలాగే తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాస్తంత కొత్తిమీర, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 క్యూబ్స్ బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 టీ స్పూన్ ఆరిగానో వేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి పిజ్జా చీజ్, డైస్డ్ చీజ్ని యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి పిజ్జా సాస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి చక్కగా కలిసేలాగా కలపాలి. నెక్స్ట్ మనం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను. ఈ 2 బ్రెడ్ స్లైసెస్కి 1 సైడ్ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఫ్లిప్ చేసుకొని బటర్ రాయని వైపున మనం ఏదైతే స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నామో అది పెట్టేసుకొని పైనుంచి లైట్గా డైస్డ్ చీజ్ని యాడ్ చేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్తో కవర్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ శాండ్విచ్ని పక్కన ఉంచుకొని మరొకసారి ఇంకో 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ శాండ్విచెస్ని శాండ్విచ్ మేకర్ పైన పెట్టేసి లిడ్ క్లోజ్ చేసుకొని మనం టోస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేకపోయినా కూడా ఏదైనా ఒక తవా పైన ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసి లిడ్ క్లోజ్ చేస్తే మనకు ఈ బ్రెడ్ అనేది చక్కగా టోస్ట్ అవుతుంది. ఈ శాండ్విచ్ మేకర్ పైన ఎట్ ఏ టైం మనం అప్ సైడ్ అండ్ డౌన్వర్డ్ రెండు ఒకేసారి మనకి టోస్ట్ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా టోస్ట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఈ శాండ్విచ్ని అలానే డైరెక్ట్ అయినా తినొచ్చు, లేదంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని అయినా తినొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే శాండ్విచ్ అంటే ముఖ్యంగా పొటాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్తో ఇలా చేస్తారు. బట్ నేను అవి ఏవి వాడకుండా ఓన్లీ పన్నీర్, క్యారెట్, ఆనియన్ వీటిని మాత్రమే యూస్ చేశాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.